వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ముఖ్య నేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పారు. చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీకి రాజీనామా చేశారు. కిలారు రోషయ్య, మద్దాలి గిరి, సిద్ధా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని, బాలినేని, సామినేని ఉదయభాను వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. ముగ్గురు ఎమ్మెల్సీలు సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు తమ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరు ఇలా పార్టీ మారడంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు టీడీపీలో చేరగా ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు. వీరి తీరుపై విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించారు. జగన్ వీరిని నమ్మి పదవులు అప్పగించారని, కానీ వీరు ఆయన్ని అలా మోసం చేసి బయటకు రాకూడదని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురు ఇలా రాజీనామాలు చేసి పార్టీలు మారడం కరెక్ట్ కాదన్నారు. పార్టీ మారిన వారిలో ఒకరు మా పార్టీలోనే చేరారని, ఒక పదవికి రాజీనామా చేసి మళ్ళీ అదే పదవి కోసం మరో పార్టీలో చేరడం సరికాదన్నారు. సాంకేతికంగా వారి రాజీనామాలు సరైనవే కావచ్చు, నైతికంగా అది మంచి పద్ధతి కాదంటూ కుండబద్దలు కొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు ఇలా వెన్నుపోటు పొడవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు వైసీపీకి అనుకూలంగా మారాయి. బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఉన్నది ఉన్నట్లు చెప్పారని విష్ణుకుమార్ రాజు గురించి చర్చించుకుంటున్నారు. గతంలో కూడా ఆయన జగన్కు అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.